ఉన్నటువంటి మా కన్న తండ్రి, గడిచిన కాలం అంతా మీ యొక్క సంరక్షణలో ఉంచుతూ తండ్రి, కాచి కాపాడుతూ తండ్రి యొక్క పునరుద్ధానపు కాలమున మీ పిల్లలుగా మేము కోరుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి తండ్రి మీకు ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు క్రీస్తేశ్వర్ణములు చెల్లిస్తున్నాను మా కన్న తండ్రి. మీ యొక్క మాటలు తండ్రి తెలియజేస్తుండగా పరసంబంధమైన వివేచనను జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని వింటున్నాం. మీ పిల్లలకు తండ్రి విని గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించమని తండ్రి మీ యొక్క వాక్శక్తిని నాకు అనుగ్రహించమని క్రీస్తేశ్వర్ణంలో ఈ ప్రార్థన మనల్ని నేడి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది. కూడి వచ్చినటువంటి సిబిటి గుంటకల్ ప్రిన్సిపల్ అయినటువంటి అన్నగారికి, అదేవిధంగా సిబిటి లెక్చరర్ కూడా నియమించినందుకు అన్నగా సురేష్ అన్న గారికి క్రీస్తేశ్వర్ణంలో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడి వచ్చినటువంటి దేవుని సంఘానికి కూడా క్రీస్తేశ్వర్ణంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠము ప్రధాన గాయకునికి గాయకుడు. ప్రధాన గాయకునికి గాయకుడు. ప్రధాన గాయకుడు ఎవరు? సంగీతము కానివ్వండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి విద్యలు ఎవరి నుండి పుట్టాయి అంటే అది దేవుని నుంచే. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అంటే దేవుని గూర్చి పరిశుద్ధాత్మతో హన్నా గారు ప్రార్థన చేస్తూ పలికినటువంటి మాటలలో దేవుడు ఎటువంటి వాడు అని మాట్లాడుతున్నాడు. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. అనంత జ్ఞాని అంటే జ్ఞానం విషయంలో ఒక పరిమితి అనేది దేవునికి లేదు. ఏ జ్ఞానంలో? మనిషిని గురించి ఆలోచిస్తే మనిషి జ్ఞానము ఎంతవరకు అంటే అది పరిమితి కలిగినది. ఒక వైద్య విద్య అభ్యసించిన వారిలో ఇదిగో మానవుని శరీరానికి సంబంధించినటువంటి అన్ని అవయవాలకు సంబంధించిన జ్ఞానము ఒక డాక్టర్ దగ్గర ఉంటుందా? కంటికి సపరేటు, గుండెకి సపరేటు, ఎముకలకు సపరేటు, తలకు సపరేటు, నరాలకు సపరేటు, మానసిక రోగాలకు సపరేటు. అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి జ్ఞానములో, నేర్చుంటుకున్నటువంటి జ్ఞానములో అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు ఒక్క వ్యక్తి దగ్గరే ఉండడం అనేది ఒక అసాధ్యమైనటువంటిది. పోనీ తాను నేర్చుకున్నటువంటి ఇదిగో ఐ స్పెషలిస్ట్లో కానివ్వండి, గుండె స్పెషలిస్ట్లో కానివ్వండి, దాంట్లో కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఏమన్నా ఆర్జించగలుగుతున్నాడా? అది కూడా లేదు. అంటే ఇప్పుడు గుండె వైద్యుడు ఉన్నాడు, అతడు చేసేటువంటి ఆపరేషన్లన్నీ సక్సెస్ అవుతాయా? అన్నీ అవో, ఫెయిల్ అయిపోతాయి. అన్నీ సక్సెస్ అవ్వవు. అంటే మరి జ్ఞానం ఏమైంది? నేర్చుకున్న జ్ఞానం ఏమైంది అంటే అది మితి కలిగినది, పరిమితి కలిగినది, లిమిట్. మరి దేవుని ఎటువంటి జ్ఞానం అంటున్నాడు? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవుడు కలిగించిన సృష్టి నుంచి అనేక శాస్త్రాలను మనిషి పెట్టుకున్నాడు తప్ప ఈ శాస్త్రాలలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడంటే లేదు. అదేవిధంగా ఈ సంగీతం విషయంలో కానివ్వండి, పూర్తిగా ప్రధాన గాయకుడు ఎవరు అంటే ఎవరు? ప్రధాన గాయకుడు దేవుడు. ప్రధాన గాయకుడు దేవుడు. మరి ఆ ప్రధాన గాయకునికి మళ్ళీ గాయకులు ఉన్నారా అంటే చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఒక దావీదు గాయకుడుగా ఉన్నాడు. చాలామంది కీర్తనలు రాసిన వారిలో చాలామంది ఉన్నారు. అంతకుముందు ఉన్న వారిలో చాలామంది ఉన్నారు. బైబిల్ మొత్తం మీద అనేక మంది గాయకులు దేవునికి ఉన్నారు. ప్రధాన గాయకుడైనటువంటి దేవునికి అనేక మంది గాయకులు ఉన్నారు. అయితే ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి గాయకుని జీవితం ఎవరిదంటే ఆసాపు గారి జీవితం. ఎవరు? ఆసాపు. ఎవరు ఈ ఆసాపు? కీర్తనల గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దావీదు గారు రాసినటువంటి కీర్తనలు అంటూ ఉంటాం. దావీదు గారితో పాటుగా ఈ ఆసాపు గారు కూడా కీర్తనలు రచించాడు. ఎవరు? దావీదు గారితో పాటుగా ఆసాపు గారు కూడా కీర్తనలు రచించాడు. ఎన్ని కీర్తనలు రచించాడు
అంటే మొత్తము 12 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు? 12 కీర్తనలు. ఈ ఆసాపు ఎవరు? ఈ ఆసాపు తల్లిదండ్రులు ఎవరు? ఇతని జీవితము నుంచి మనం ఏ సంగతులు నేర్చుకోవాలి అన్న విషయాలు ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. ముందుగా ఆసాపు గారు ఎవరు అని మనం చూసినట్లయితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 39వ వచనం. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి పక్కన నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు. కిందికి చూసుకుంటూ వస్తే 43వ వచనంలో యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. ఈ ఆసాపు ఎవరు? ఇక్కడ పైన చూస్తే హేమాను సహోదరుడు అని రాయబడింది, కానీ వాస్తవానికి హేమాను అదేవిధంగా ఆసాపు గారు ఇద్దరు ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు కారు. వారు బంధువులు. మనం కూడా మన పెదనాన్న చిన్నాన్న పిల్లలు బంధువులుగా ఏ విధంగా సొంత సహోదరులుగా చెప్పుకుంటామో, ఆసాపు గారు హేమాను గారు కూడా బంధువులే, కానీ ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు కారు. ఆ వచనం కూడా ఉంటుంది. అయితే ఎవరు వంశావళి అనేదంటే 43వ వచనంలో యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. ఎవరు? ఇశ్రాయేలుల 12 గోత్రాలలో లేవి గోత్రము ప్రత్యేకింపబడినదిగా, దేవుని సేవకు ప్రత్యేకించబడినటువంటి గోత్రముగా దేవుడు ఎంచుకుంటే, ఆ లేవి గోత్రములో నుండి వచ్చినటువంటి గెర్షోను, ఆ గెర్షోను సంతానములో నుండి వచ్చినటువంటి వ్యక్తే ఆసాపు. ఈ ఆసాపు తండ్రి ఎవరు? బెరక్యా కుమారుడు అని రాయబడింది. ఆసాపు ఎవరంటే ఒక లేవీయుడు, లేవి గోత్రం నుంచి వచ్చినవాడు. ఈ లేవి గోత్రంలో కూడా గెర్షోను కుమారుడు, బెరక్యా కుమారుడు. మరి ఇక్కడ సహోదరులను రాయబడింది కదా ఈ యొక్క హేమాను అని మనం చూసుకుంటే క్లారిటీగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16 నుంచి. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీయులు ఏవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరక్యా కుమారుడైన ఆసాపును. ఎవరు? బంధువులు. ఇందాక చూస్తే హేమాను ఆసాపు సహోదరులు అని రాయబడింది. ఇక్కడికి వచ్చి చూసినట్లయితే లేవీయులలోనే ఏవేలు కుమారుడేమో హేమాను, అదేవిధంగా వాని బంధువులలో బెరక్యా కుమారుడైన ఆసాపు. అంటే సొంతం బంధువులే, లేవీయులే, కానీ లేవీయులలో ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు కారు, బంధువులు అని చెప్పబడింది. అయితే వీరిని ఎవరు నియమించాడని మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 46వ వచనం. నెహెమ్యా గ్రంథము, పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములలోను, స్తోత్ర గీతముల విషయములలోను, పాటల విషయములలోను ఆసాపు
ప్రధానుడు. ఎవరు? పూర్వమందు నెహెమ్యా గారి కాలానికి వచ్చేసరికి రాయబడినటువంటి సంగతులు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ, పూర్వమందు దావీదు రాజు గారి దినాలలో ఆయన పరిపాలన చేసేటువంటి కాలములలో గాయకుల విషయంలోనూ, స్తోత్ర గీతముల విషయంలోనూ, పాటల విషయంలోనూ ఆసాపు ప్రధానుడు అంటే ప్రధానమైనటువంటి వ్యక్తి. వేటి విషయములో? వీరికి ఇవ్వబడినటువంటి విధి ఏంటి? వీరికి దావీదు గారు నియమించినటువంటి కట్టడి ఏంటి అంటే, ఇదిగో దేవుని మందసము దగ్గర దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పాటలు పాడాలి. తర్వాత స్తోత్ర గీతాలు, పాటలు ఉన్నటువంటి టీం ఏదైతే గాయకులు, సింగింగ్ టీం, వీటందరికీ హెడ్ ఎవరు? ప్రధానుడు, మెయిన్ వ్యక్తి ఉన్నటువంటి సింగింగ్ టీంకి. ఉన్నటువంటి ఆ పాటలు పాడేటువంటి వారందరి విషయంలో, స్తోత్ర గీతాల విషయంలో మెయిన్ లీడింగ్ రోల్ పోషించేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆసాపు గారు. దినవృత్తాంతములు మొదటి గ్రంథంలోకి వస్తే మళ్ళీ 16వ అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4 నుంచి. మరియు అతడు దావీదు గారు యెహోవా మందసము ఎదుట సేవ చేయొచ్చు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి. ఎవరు అధిపతి? ఆసాపు గారు. అందరికీ దావీదు గారి చేత నియమించబడినటువంటి వారిలో ఎవరు? దావీదు గారి చేత నియమింపబడిన వారిలో వీళ్ళందరి పైన హెడ్గా ఎవరు నియమించాడు? ఆసాపు గారిని. నిజంగా దావీదు గారు దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు అని చాలా సంగతులు ఆయన గురించి రాయబడ్డాయి. అయితే ఎంతోమంది ఉంటూ ఉండగా లేవీలలో ప్రత్యేకించి ఆసాపు గారిని ప్రధానిగా నియమించాడు అంటే అతని వ్యక్తిత్వం మంచిదా కాదా? దేవుడు కూడా తన పరిచర్యకు ఎన్నుకునే విషయంలో ఎవరిని పడితే వారిని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు కూడా పాత నిబంధన కాలము నుంచి, హేబేలు మొదలుకొని నుంచి కూడా ఏమి చూస్తూ వచ్చాడు? ఇదిగో ప్రతి వారి హృదయ అంతరంగములో ఎరిగినటువంటి దేవుడు. అసలు కయీను హేబేలు విషయాల్లోనే ఇద్దరు అర్పణలు అర్పించినప్పటికీ కూడా హేబేలు గారి అర్పణను అతన్ని లక్ష్య పెట్టాడు, కానీ కయీనును తృణీకరించి వేశాడు. అలా మొదలు పెట్టుకుని వస్తే చివరి చాలా బైబిల్ మొత్తం గ్రంథంలో కూడా ఈ దేవుడు ప్రాధాన్యముగా చూసేటువంటిది మానవుని యొక్క హృదయము, అతని యొక్క స్టేటస్ కాదు, కానీ లోకములో అతనికి ఉన్న పరిస్థితులు కానీ అవన్నీ చూడకుండా కేవలము హృదయాన్ని చూసేవాడు. దావీదును కూడా ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు రాజుగా? హృదయానుసారుడు. అందరూ వరుసగా వస్తున్నారు, యెషయా కుమారులు వరుసగా ఒకరిని రమ్మంటే సమూయేలు గారు మాత్రం ఏం చేశాడు? అతని హెత్తును ఏలియాబును చూసి ఇతడు యెహోవా నిజముగా కోరుకునేవాడు ఇతడే అనుకున్నాడు. తీరా చూస్తే దేవుడు ఏమంటాడు? సమూయేలు మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు పై వేషధారణను చూచేటువంటి వాడు కాడు. అంటే తన పరిచర్యకు ఎన్నుకునేటువంటి విషయంలో దేవుడు ప్రధానంగా చూసేటువంటి ఏంటంటే మానవుని యొక్క హృదయమును. ఇక్కడ కూడా ఆసాపు గారిని ఇదిగో ప్రధానమైనటువంటి వాడుగా, గాయకులందరికీ హెడ్గా, అధిపతిగా నియమించాడు అంటే ఇదిగో అతని హృదయము దేవునికి దగ్గరగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అది దేవుని యొక్క ఆలోచనలో ఉన్నవాడుగా మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో దావీదు చేత ఆయన దృష్టిలో పడ్డాడు అంటే అంతమంది అనేక మంది ఉన్నప్పటికీ కూడా కేవలము ఆసాపు గారిని ఎన్నుకున్నాడు అంటే అతడు ప్రవర్తన విషయంలో కానీ, అతని అనేకమైనటువంటి చర్యల విషయంలో కానీ మంచివాడుగా, నీతిపరుడుగా కనబడబట్టే ఇదిగో దేవుని పరిచర్యలో ప్రధానుడుగా ఎన్నుకోబడ్డాడు. అంతేనా? కాబట్టి దేవుని పరిచర్యలో ప్రధానుడు అయ్యాడంటే కారణం ఏంటి? అతని హృదయము దేవునికి దగ్గరగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. కింద చూడండి, ఏం డ్యూటీ ఇచ్చాడు దావీదు గారు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకు. ఏం చేయాలంట?
ఎందుకు గాయకులను నియమించాడు? ఎందుకు స్తోత్ర గీతాలు పెట్టాడు? ఎందుకు దేవుని మందసము దగ్గర ఈ కార్యక్రమాలు దావీదు గారు ఏర్పాటు చేశారంటే దేవుణ్ణి ప్రసిద్ధి చేయాలి. అంటే ఆల్రెడీ దేవుడు ప్రసిద్ధుడు కాడా? ప్రసిద్ధుడే, అన్నీ చేసిన వాడే. కానీ ఆయన మర్చిపోతున్నారు కదా, ఆయన కార్యాలు మళ్ళీ తెలియజేయాలి. నిర్గమకాండములో దేవుడు ఈ అద్భుతాలన్నీ ఎందుకు చేశాడు? ఎందుకు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట చేశాడు? అవి మీరు చూడాలి. మొట్టమొదటగా చూసినటువంటి మీరు వచ్చు తరమునకు నా బాహుబలమును తెలియజేయనట్లు, నా పరాక్రమమును తెలియజేయనట్లు మీరు చూసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మీరేం చేయాలి? రాబో తరాలకు చెప్పాలి. వారు రాబో తరాలకు మళ్ళీ చెప్పాలి. ఎందుకు దేవుడు అరణ్య మార్గములో ప్రయాణమైపోయినప్పుడు ఈ అద్భుత కార్యాలు, సూచక్రియాలు, మహత్కార్యాలు ఎందుకు చేశాడు దేవుడు? ఇవన్నీ మీరు చూడాలి. చూసినటువంటి మీరు నా ప్రసిద్ధిని ఏం చేయాలి? ప్రచురపరచాలి. మీరు కనులారు చూశారు కదా, మీకు లైవ్లో చూశారు. ఎర్ర సముద్రాన్ని చీల్చడం చూశారు, ఐగుప్తులో ఎన్ని రకాలైనటువంటి తెగులు రప్పించి రక్షించిన విధానాన్ని చూశారు, బండ నుంచి నీళ్లు రప్పించడం చూశారు. ఇవన్నీ చూసినటువంటి మీరు ఏం చేయాలి? మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఔన్నత్యము ఎంత గొప్పదో, ఆయన బాహుబలము ఎంత గొప్పదో, ఆయన పరాక్రమము ఎంత గొప్పదో, శత్రువుల పట్ల ఆయన ఎన్ని రకాలుగా వారిని అణచివేసి రక్షించాడో, ఈ బాహుబలాన్ని గూర్చి మీరు రాబో తరానికి చెప్పాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇదిగో జరిగినటువంటి సంగతులన్నీ కూడా ఈ పాటల రూపంలో చెప్పేటువంటి బాధ్యత ఎవరికి అప్పగించాడు? దావీదు గారు ఆసాపు గారి చేత అప్పగించాడు. దేవుని నువ్వు ప్రసిద్ధి చేయాలి. ఎందుకంటే సువార్త చేయాలి అంటే ఇదిగో కేవలము స్పీచెస్ ఇవ్వడం ద్వారా మాత్రమే కాదు, ఇదిగో పాటల రూపంలో అయితే త్వరితగతిన ప్రజలకు చేరుతుంది. ఈనాడు జయశాలి గారు చేసినటువంటి ప్రసంగాలు, గంట సేపు లేదా 2-3 రోజులు ఆయన చేసిన ప్రసంగాలు ఒక్క పాట రూపంలో 5 నిమిషాల్లో జాన్సన్ అన్న గారి ద్వారా ఎక్కువ రీచ్ అవుతుంది? కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అని చెప్పాడు. దాన్ని ఒక్క పాటలో మొత్తము సంక్షిప్తము చేసి ఏం చేశాడు? అది ఏది ఎక్కువ? సందేశం ఎక్కువ జనాల్లోకి వెళ్ళిందా? పాట వెళ్ళిందా? పాట ఓన్లీ BOY మినిస్ట్రీస్ వారు మాత్రమే కాకుండా అన్ని రకాలైనటువంటి వారందరూ కూడా ఈ పాట పాడుకుంటారు. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. ఆ పాట ఎంతమంది వరకు వెళ్ళిపోయింది? అన్ని రకాల మినిస్ట్రీస్కి. అంటే అన్ని రకాల రకరకాలుగా ఉన్న క్రైస్తవ పరిచయాలన్నింటిలోకి ఏది ముందుకు వెళ్ళిపోతున్నాయి? వాక్యాలైతే అందరూ వినరు, కానీ ఒక పాట బాగుందంటే అందరూ పాడతారు. మానవుడ కారంజన్ముడ కావచ్చు, ఏదైనా ఒక పాట BYలో ఉండేటువంటి ఈ రాసేటువంటి పాటలన్నీ కూడా మొత్తం ఒక పాఠాన్ని కలిపి 5 నిమిషాల్లో వినిపించేటువంటి లేదా చూపించేటువంటి ప్రక్రియ. ఒక ఉద్యమాల విషయంలో కూడా మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమాల్లో కావచ్చు, సపరేట్గా ఏర్పడిన అనేక రాష్ట్రాల ఉద్యమాల్లో కావచ్చు, ఎక్కువగా ఏ విధానాన్ని అవలంబిస్తారు? ధర్నాలు, రాస్తారోకాలు ఒక విధానం అయితే, రెండవది ఏది? ఇది కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా లేదా పాటల ద్వారా జనాల్లోకి వెళ్ళడం. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా చూసుకోండి, 2 పార్టీలు ఉంటే వారు ఒక రకమైనటువంటి పాటతో ప్రజల్లోకి వెళ్తారు, వీరు ఒక రకమైన పాటతో ప్రజల్లోకి వెళ్తారు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా కీలకమైనటువంటి పాత్ర వహించినవేవి? పాటలు, జానపదాలు. ఊరూరులోకి వెళ్ళి వారి రాష్ట్రం ఏర్పడితే వారికి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో, రాష్ట్రం ఏర్పడకపోతే ఎన్ని సమస్యలు ఉంటాయో, ఇవన్నీ సింపుల్గా ఎలా తీసుకెళ్ళగలిగారు? అది ఒక రకమైన ఉద్యమం. ప్రజల్లోకి తొందరగా ఒక సమాచారాన్ని తీసుకుని వెళ్ళాలి అంటే ఏ రకమైన విధానాలు అవలంబిస్తారు? పాటలు ప్రధానంగా చుచ్చుకొని వెళ్ళగలుగుతాయి. కాబట్టి దేవుని గూర్చిన సంగతుల విషయాల్లో కూడా ఇదిగో చెప్పుకుంటూ స్పీచెస్ ఇవ్వాలి అంటే, అందరినీ ఒక చోట కూడబెట్టి ప్రసంగాలు చేయాలంటే కష్టతరమైన పని. కాబట్టి ఇదిగో ఒక పాట కానీ రాశారనుకోండి, దేవుడు చేసిన అద్భుతాలు ఒక పాటలాగా రాశాడు అనుకోండి, ఏమైపోద్ది? ప్రజలందరూ ఇప్పుడు వాళ్ళే కాకుండా రాబో తరాలంతా కూడా ఆ పాట పాడుకుంటారు. దేవుని నామమును ఏం చేయుటకు? ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించెను. ఈ ఆసాపు గారు
కింద చూడండి 7వ వచనంలో, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. స్తుతి విధానము. ఆసాపు గారికి దావీదు గారు ఇచ్చిన స్తుతి విధానాన్ని ఆయన ఫాలో అయ్యాడు. ఏంటి ఆ స్తుతి విధానము? ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి పాటల ద్వారా. తర్వాత ఆయన నామాన్ని పాటల ద్వారా ప్రకటన చేయాలి, ఆయన కార్యములను జనములలో తెలియజేయాలి, ఆయనను గూర్చి పాడాలి, ఆయన గూర్చి కీర్తించాలి, ఆయన క్రియలన్నిటి గూర్చి సంభాషణ చేయుడి. ఇవన్నీ ఎలా సాధ్యం? పాటల ద్వారా సాధ్యం. పాటల ద్వారా సాధ్యం. ఈ పాటల ద్వారా సాధ్యం కనుకనే ఎన్ని కీర్తనలు రాశాడు ఆయన? 12 కీర్తనలు. చూడండి ఏమేం కీర్తనలు రాశాడు అంటే, కీర్తనలు 50వ అధ్యాయము, 73వ అధ్యాయము, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83. ఎన్ని కీర్తనలు? 12 కీర్తనలు. ఈ రాసినటువంటి కీర్తనలో మనం ఉదాహరణకి 78వ కీర్తన చూసామనుకోండి. కీర్తన, ఈ 78వ కీర్తన ఆసాపు కీర్తన. ఈ 78వ కీర్తన అంతా మనం చదివామనుకోండి, ఏం కనిపిస్తాయి? ఒక పాట. ఈ పాట ఈ 78వ అధ్యాయం ఏంటి? ఒక పాట. ఈ పాటలో ఏమేమి ప్రస్తావన తీసుకుని వచ్చాడు? ఏమేమి ప్రస్తావన తీసుకుని వచ్చాడు ఆసాపు గారు? ఐగుప్తు దేశంలో దేవుడు కలిగించినటువంటి అద్భుతాలు మొదలుకొని అన్నీ, అక్కడ ఏమేం పరిస్థితులు జరిగాయో, ఆయన ఏ విధంగా ఐగుప్తులను అణిచాడో, ఏ విధంగా ఆయనను కనాను దేశానికి తీసుకువెళ్ళిపోయాడో, అవన్నీ కూడా వివరణ ఈ అధ్యాయం అంతా మీరు చదివితే, దేవుడు చేసినటువంటి అద్భుత క్రియలు, ఎక్కడ ఏ రకమైన తెగులు రప్పించాడు, ఎక్కడ ఏ రకమైన అద్భుతాలను జరిగించాడు, ఇశ్రాయేలును ఏ విధంగా నడిపించుకొని తీసుకెళ్ళి వెళ్ళాడు కనానుకు, ఇవన్నీ అధ్యాయంలో ఉంటాయి. వీటితో పాటుగా ఇశ్రాయేలులు ఏ విధంగా శోధించారు దేవుణ్ణి, ఏ విధంగా మర్చిపోయారు దేవుణ్ణి, అన్నీ కూడా జరిగినటువంటి సంగతులన్నీ కూడా, దేవుడు చేసినటువంటి, దేవుడు రప్పించినటువంటి తెగుళ్ళన్నీ కూడా, దేవుడు కాపాడిన విధానాన్ని కూడా అన్నీ కూడా మెన్షన్ చేసి మాట్లాడాడు ఈ కీర్తనలో. అంటే ఈ కీర్తన ఏమైపోయింది? ఒక్కసారిగా నిర్గమకాండంలో జరిగినటువంటి సంగతులన్నీ కూడా ఏం చేశాడు? ఒక్క పాట, ఒక్క అధ్యాయంలో సంక్షిప్తం చేశాడు. నిర్గమకాండంలో జరిగినటువంటి ఐగుప్తు బానిసత్వము నుంచి వారి యొక్క విడుదల వరకు, యెహోషువ గ్రంథం వరకు, అంతే కదా? యెహోషువ గ్రంథం దగ్గరకు వచ్చేసరికి కనానులోకి ప్రవేశిస్తారు. ఈ సందర్భాలన్నీ ఏం చేశాడు? ఒక్క పాటలో దేవుని యొక్క బాహుబలాన్ని, దేవుని యొక్క పరాక్రమాన్ని రాసి దేవుని నామాన్ని మహిమపరిచాడు. ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయడం అంటే ఇదే. ఆయన నామాన్ని కీర్తించడం అంటే ఇదే. ఆయన నామాన్ని ప్రచురం చేయడం అంటే ఇదే. ఆయన నామాన్ని గురించి సంభాషణ చేయమంటే ఇదే. ఇది రాసినటువంటి కీర్తన అలానే ఉండిపోయిందంటే, ఈ కీర్తన ఏ కాలం వరకు వచ్చింది చూడండి, మనకు వరకు ఇప్పుడున్నటువంటి ఏ కాలానికి వచ్చింది? ఈ అధ్యాయం నుంచి ఎన్నో పాటలు మన వాళ్ళు రాసుకోలేదా? ఇప్పుడు కీర్తనలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండేటువంటి పాటలన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నవి? కీర్తన గ్రంథంలోనివే. వీరు సొంతంగా రాసినవి కాదు. అది దావీదు గారు రాసినవో, ఆసాపు గారు రాసినవో, కౌరవ కుమారులు రాసినవో, మోషే గారు రాసిన ఒక కీర్తనలో అదే, అన్నీ వాటిలోని తీసుకొని మళ్ళీ సపరేట్గా ట్యూనింగ్ చేశారు తప్ప కంటెంట్ మాత్రం ఎవరిది? అసలు ఎవరిది? మూల గీతం ఎవరిది? దావీదు గారు వీరు రాసినవే, వీరు ఏర్పాటు చేసినవే. ఈ కీర్తన కూడా, ఆసాపు గారు రాసిన కీర్తన కూడా మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ఒక చోట పాడారు చూడండి.
దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 2వ గ్రంథము 29వ అధ్యాయము 30వ వచనం. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజుగైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ కీర్తన రాసింది? హిజ్కియా గారి కాలానికి. ఆసాపు గారు నియమించబడింది ఏ కాలంలో? దావీదు కాలంలో. ఆయన ఎప్పుడు హిజ్కియా రాజు ఎన్నోవాడు? యూదా రాజుల్లో ఎన్నోవాడైనా? యూదా రాజుల్లో 13వ రాజు. రెహబాము దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే హిజ్కియా గారు ఎన్నో రాజు? 13వ రాజు. హిజ్కియా గారు దేవుని తగ్గట్టుగా పాడైపోయినటువంటి దేవుని మందిరాన్ని బాగు చేసి, ఆపేసిన పండుగలు మళ్ళీ చేసి, గొప్పగా దేవుణ్ణి ఆరాధించినటువంటి రాజు. అటువంటి రాజు ఎప్పటి కీర్తన? దావీదుగా. ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. మరి గడిచిపోయిన ఆ కీర్తన అలానే ఉంది. అప్పుడు రాసినటువంటి కీర్తన మళ్ళీ ఎప్పుడు పాడుతున్నారు? హిజ్కియా గారి కాలంలో పాడుతున్నారు. ఆ తర్వాత యోషియా గారి కాలంలో కూడా, ఆ తర్వాత ఇప్పటికి కూడా ఎప్పుడు? ఆసాపు గారు నియమించబడింది ఏ కాలంలో? రాజు అయినటువంటి దావీదు గారి కాలంలో నియమించబడితే, రాజైన దావీదు గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తుల దగ్గర నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. కొన్ని వేల సంవత్సరాలు ఈ పాటలు ఇలానే ఉన్నాయి అంటే దీని వెనక ఎవరున్నారు? ప్రధాన గాయకుడని దేవుడు ఉన్నాడు. ఆ ప్రధాన గాయకునికి నియమించబడినటువంటి గాయకులు రాసినటువంటి పాటలు ఇప్పటికి కూడా పాడుకుంటున్నాం. ఇప్పటికి కూడా వాటి ద్వారా స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ప్రసిద్ధి చేస్తున్నాము ఆ కీర్తనల ద్వారా. అంటే దీని అంతటి వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇంకొక లక్షణాన్ని కూడా మనం ఆలోచించుకొని ముగించుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను, ఆసాపు హేమానులను, రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందు ఉండిరి. ఆసాపు సంతతి వారగు గాయకులు అంటున్నాడు. ఆసాపు గారు తాను చేసినటువంటి దేవుని పని, తాను మొట్టమొదటగా దేవునికి అనుకూలమైన వాడు, దేవునికి హృదయానుసారుడు, దేవునికి దగ్గరగా ఉన్నవాడు, దేవుని నామాన్ని అనేక పాటల రూపంలో ప్రచురపరిచినవాడు, దేవుని పనిలో ఉన్న వ్యక్తి. దేవుడిచ్చినటువంటి ఆ వరాన్ని తనతో ముగియనీయకుండా, తనతో అంతము కాకుండా ఏం చేశాడు? ఆసాపు సంతతి వారు ఎక్కడి వరకు ఉన్నారంట? యోషియా రాజు కాలంలో కూడా. యూదా రాజుల్లో ఎన్నో వ్యక్తి యోషియా గారు? ఎన్నో వ్యక్తి? 16వ రాజు. ఈ రాజు వరకు కూడా ఆసాపు సంతతి వారు ఉన్నారంటే, అంటే తాను దేవునిలో ఉండడమే మాత్రమే కాకుండా ఆసాపు గారు ఏం చేశాడు? తన సంతానాన్ని కూడా దేవునిలో నడిపించాడు. తానొక్కడు మాత్రమే పాటలు రాయడం కాదు, తానొక్కడు మాత్రమే దేవుని సేవలో ఉండడం కాదు, తనతో పాటుగా తన సంతానాన్ని కూడా దేవుని పనిలో ఉంచాడు. నిజంగా అది భాగ్యమా కాదు చెప్పండి? మన కుటుంబాల విషయాల్లో చూసుకుంటే పాస్టర్లు దేవునిలో ఉన్నారంటే కొడుకులు దేవునిలో అంటుంటాం కదా. అంటే తండ్రి చెప్పినంతగా కొడుకులు ఒక్కోసారి వాక్యోపదేశాలు చేయలేకపోవచ్చు. తండ్రులు చర్చికి వస్తే పూర్తిగా ఆపోజిట్గా తిరిగే వాళ్ళు ఉండొచ్చు. అంటే అది ఎవరి తప్పు? తల్లిదండ్రుల తప్పే. అంటే దేవునిలోనికి సంతానాన్ని తీసుకుని రాలేకపోతున్నారు ఈనాడు ఉన్నటువంటి వారు కావచ్చు, గతంలో ఉన్నటువంటి వారు కావచ్చు. దేవునిలో ఉన్నటువంటి వారికి ఇది తమ పిల్లల పరిస్థితి చూస్తే పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవించిన వారు ఉన్నారు.
అయితే ఆసాపు గారి విషయంలో చూసుకుంటే ఆసాపు దేవునిలో ఉన్నాడు, ప్రధాన గాయకుడైన దేవునికి గాయకుడుగా ఉన్నాడు. ఉన్నటువంటి వ్యక్తి తనతో ముగియనీయకుండా తన సంతానం అంతా కూడా ఏమైంది? ఇంకా ఇది ఒకటే కాదు కానీ చాలా వచనాల్లో చూసుకుంటే ఆసాపు సంతతి వారు, ఆసాపు సంతతి వారు, ఆసాపు సంతతి వారు అంటున్నారంటే తన సంతానం ఎన్ని తరాలండి? చాలా తరాలు దేవుళ్ళలో ఉన్న ఆసాపు గారు ఒక్కడు మాత్రమే కాదు, ఆసాపుతో పాటుగా తన సంతానంలో ఉన్నటువంటి వరుసగా ఉన్నటువంటి తన సంతానం అంతా కూడా దేవుని పనిలో ఉండేటట్లుగా వారిని ట్రైనింగ్ చేశాడు. నిజంగా ఎంత గొప్ప జీవితం ఆసాపు గారిది. ఆయన రాసిన కీర్తనలో చూసుకుంటే ఒక పశ్చాత్తాపము పడేటువంటి కీర్తనలు ఉన్నాయి. ఆయన రాసినటువంటి కీర్తనలో దేవుని యొక్క బాహుబలాన్ని గూర్చినటువంటి కీర్తనలు ఉన్నాయి. దేవుడు కలిగించిన సృష్టి ఎంత గొప్పదో, ఈ సృష్టి ఇంత గొప్పదైన సృష్టిని దేవుడు ఏ విధంగా కలిగించాడో, మనము దేవునికి ఏ విధంగా దగ్గర అవ్వాలో, దేవుని యొక్క ప్రేమకు మనం ఎలా దగ్గర అవ్వాలో, ఇవన్నీ కూడా ఈ 12 కీర్తనలు మనం కనుక ధ్యానిస్తే ఉంటాయి. భక్తిహీనులు ఏ విధంగా ఉంటారో, నీతిమంతులు ఏ విధంగా ఉంటారు, దేవుడు కలిగించిన సృష్టి ఎటువంటిది, ఆయన చేసిన మహత్కారాలు ఎటువంటివి, ఇవన్నీ 12 కీర్తనలో ఉన్నాయి. మనం అన్ని ధ్యానించి ఆలోచిస్తే, పరిశోధన చేస్తే అనేక రకాలైనటువంటి సంగతులను తన కీర్తనల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆసాపు గారు రచించారు. కాబట్టి ప్రధాన గాయకునికి గాయకుడైనటువంటి ఆసాపు గారు తాను ముందుగా దేవునిలో ఉన్నాడు, దేవుని నామాన్ని ప్రచురపరిచాడు, తాను ఉండడం మాత్రమే కాకుండా సంతానాన్ని ఉండేటట్లు చేశాడు. అంటే ఆయన జీవితము ఎంత ధన్యకరమైనది, ఎంత దేవునికి దగ్గరగా ఉందో మనం ఆలోచించి, ఇదిగో రాయబడిన భక్తుల జీవితాల నుంచి మనం కూడా ఇదిగో ఆసాపు గారిలాగా ఏం చేయాలి? పాటలు రాయగలగాలి. దేవుడు నేను రాయలేను అనుకుంటే కాదు, ప్రార్థన చేసుకొని అడిగితే ఆయన ఖచ్చితంగా ప్రతి వారికి మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలను. ఆయన అందరికీ ఏం చేయడు? ఎటువంటి పక్షపాతము లేకుండా ధారాళముగా అనుగ్రహించేటువంటి వ్యక్తి. సొలొమోను అడిగాడు జ్ఞానాన్ని, ఇవ్వలేదా? ఇచ్చాడు. దేవుడు ఇదిగో తన పనికి కావలసినది ఏదైనా కానివ్వండి, ఇదిగో మనం మనపూర్వకముగా అడిగితే దేవుడు ఏ